మీరు అన్నట్టుగా 3 రోజుల కంటే ఎక్కువ అయితే అవి స్టోర్ చేయలేము, ఉండవు కూడా అని చెప్పి. కానీ మేము చూస్తున్నప్పుడు మాత్రం ఎంతసేపు ఉన్న నార్మల్ పువ్వులు ఆ చెట్టు మీద ఉన్న అవి ఈవినింగ్కి వాడిపోతాయేమో కానీ స్వామి పైన ఉన్న, స్వామి డెకరేషన్ల దగ్గర ఉన్న అసలు వాడిపోయినట్టు అనిపించవు. ఎంతసేపు ప్రకాశవంతంగా అనిపిస్తాయి. ఏదైనా స్ప్రే చేస్తుంటారా సార్? ఆహా. ఆ ఫ్రెష్నెస్ కోసం మనకి వాటర్లో కొంచెం గ్లూకోజ్ అది కలుపుతాము. ఓకే. ఆ ఫ్రెష్నెస్ కోసం స్ప్రే చేస్తుంటాము. దానికోసం సపరేట్ ఒక స్టాఫ్ వదిలేస్తాము. మనం ధ్వజస్తము, బలిపీఠము, బంగారు వాకిలి కట్ ఫ్లోర్స్ చేస్తాము. వాటికి ఆ ఫ్రెష్నెస్ వస్తేనే 3 days ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ మాల కడుతున్నప్పుడు అంతా కూడా థ్రెడ్ ఎక్కడ యూజ్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. అరటి నారతో కడుతున్నారు అంటే అది ఇక్కడ రూలా సార్, లేకపోతే ఎందుకని? అంటే అరటి నార అయితే మీకు బలంగా ఉంటుందని ఉద్దేశం. ఎందుకంటే మాల బరువు ఎక్కువ ఉంటుంది, ఈ దారం ఎత్తి తెగిపోతుంది. కాబట్టి అరటి నార అయితే చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉట్లు నార, చుట్టుపోసిన నార అని ఉంటుంది. ఈ 2 నారతో వాడితేనే, అంటే 4 మోడల్ తిరిగేది కాబట్టి కొన్ని లక్షల మంది భక్తులు చూస్తారు కాబట్టి చిన్న పొరపాటు కూడా జరగ ఉద్దేశంతోనే నారతోనే స్టిఫ్నెస్ కోసం వాడతాం. ఓకే. ఇప్పుడు అంటే స్వామివారి హైట్ను బట్టి ఈ పువ్వులైతే ఇన్ని కేజెస్ నేను యూజ్ చేయాలి ఈ మాలకి, లేదు ఉపాలయాల్లో పంపిస్తున్నారు, ఇక్కడ ఈ స్వామికి, ఈ ఆలయంలో ఉన్న స్వామికి ఇంత లెంత్లో ఉండాలి, ఈ పువ్వులైతే ఇంత పరిమాణంలో ఉండాలి, ఇంత లెంత్లో, అదంతా ప్లానింగ్ ఉంటుందా సార్? అంటే టెంపుల్ వాళ్ళు దిట్టం అంటారు దాని తెలుగులో. దిట్టం అంటే మా స్వామివారికి 150 కేలు వాడాలి రోజుకి. పక్కన ఉపాలయాలు ఉంటాయి. మనకి ఏముందంటే బేడి ఆంజనేయ స్వామి ఉంది, వరాహ స్వామి ఉంది, యోగ నరసింహ స్వామి ఉంది, వరదరాజ స్వామి ఉంది. ఇవన్నీ అన్ని కలిపి 100 కేజీలు.